నేను తులసి. ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తామన్నారు. రైతు రుణమాఫీ అమలుకై సీఎం రేవంత్ పట్టుదలతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి తుమ్మల. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రనగర్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ముందుగా డిచ్పల్లి మండలం ధర్మారంబి గ్రామానికి చేరుకున్న మంత్రి తుమ్మలను బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, అదనపు కలెక్టర్ పి యాదరెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రనగర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని అట్టహాసపు ఏర్పాట్ల నడుమ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ తాము ఎక్కడ ఉన్నా, ఏ పదవిలో ఉన్నా రాష్ట్ర రైతాంగ సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నామని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చిన తామంతా ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా అదే నిబద్ధతతో నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అమలుకు శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. తెలుగు ప్రజల కీర్తిని దశదిశాలా చాటిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రైతాంగ అవసరాలు, కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంత మాత్రం రాజీ పడబోమని, ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్ లో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు తలదించుకునే పరిస్థితి తలెత్తబోనివ్వమని, ఎప్పటికీ రైతు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నదే తమ సంకల్పమని అన్నారు. ఇప్పటికే 2 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని, మిగతా రైతులకు కూడా రేపటి నుండే వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదినగారి విఠలరావు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు, గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు, వాటిని పొందాల్సిన మోదీ గ్యారంటీ గాడికి విశేష స్పందన వస్తుంది. అమృత్ తండాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాల గురించి తెలియపరిచారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అమృత్ తండాలో భారత్ వికసిత్ యాత్ర జరిగింది. వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమృత్ తండాలో బుధవారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమానికి మంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. క్యాలెండర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను సెల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు తెలిసిపోతాయని, ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలని అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే వీటిని చాలా మంది వినియోగించుకుని లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభవాలను, అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. పథకాలను వినియోగించుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఎంపీ ఆరా తీయగా అలాంటిదేమీ లేదని, దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతను అనుసరిస్తూ తమకు లబ్ధి చేకూరేలా అధికారులు తోడ్పాటును అందించాలని లబ్ధిదారులు సమాధానమిచ్చారు. కాగా వీరి తరహాలోనే గ్రామీణ ప్రజలు కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అలాగే స్థానికులు తీసుకొచ్చిన సమస్యలను కొన్ని అక్కడికక్కడే పరిష్కరించారు. అంతకుముందు కేంద్ర పథకాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ ను ఎంపీ ఆవిష్కరించారు. స్థానికులతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కైలాస్, సిబిసిఎఫ్పిఓ ధర్మానాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, డిఎల్పిఓ, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆరోగ్య బీమా మీరు అందరు నమోదు చేసుకోండి. ప్రతి సంవత్సరం 5 లక్షల లబ్ధి. ఈ సంవత్సరం పెద్ద మనుషులు ఇంట్లో ఎవరైనా బీమార్ అయితే 5 లక్షల రూపాయల దాకా నరేంద్ర మోడీ ప్రభుత్వం కడుతుంది మీకోసం. ఈ 25 హాస్పిటల్ ఉన్నాయి మన నిజామాబాద్లో. అదే రకంగా వచ్చే సంవత్సరం మా అన్న ఇంకోళ్ళు బీమార్ అయినారు అనుకో, మళ్ళా 5 లక్షలు ఇస్తాడు. ఇది చాలా పెద్ద స్కీమ్ మోదీ గారిది. కేవలం ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, నమోదు చేసుకోండి. కైసా కైసానే సర్పంచ్ సాబ్ ఆయుష్మాన్ భారత్. నమస్తే అందరికీ. ఐక్యవిద్యాడే తరఫున స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. నేను మాకు మండలం సహప్రయోజనమైన పనిచేస్తాను. ఈ గ్రామంలో మొత్తం మనకు చిన్న సంఘాలు 20 చిన్న సంఘాలు ఉన్నాయి సార్. 20 చిన్న సంఘాలకు గాను గత సంవత్సరం 17 సంఘాలకు ఒక్కొక్కటి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మరి 14 సంఘాలకు 8,50,000 ఇవ్వడం జరిగింది. మన ప్రతి సంఘానికి 1,00,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ ఇచ్చిన సంఘాలకు మరి ఎలాంటి ఆధారం లేకుండా మరి వేరే కాపులో కానీ ఏ లోన్ అన్నా కానీ కుదవబెట్టుకొని ఇస్తారు. మన మహిళా సంఘాలు కానీ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇలాంటి పూచికత్తు లేకుండా కేవలం మహిళలను చూసే అప్ టు 1,00,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన లోన్లలో మరి ఇప్పుడు సార్ మహిళలు అన్నట్టు మరి అప్ టు 5 లక్షల వరకు వడ్డీ రాయితీ మన సెంట్రల్ గవర్నమెంట్ 7% ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ కు షాక్ ఇచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ కోసం పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ టికెట్ లభిస్తోందని లోకల్ న్యూస్ ముందే వెల్లడించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకటేష్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే మొదట ఈ 2 స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు మంగళవారం మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలని ఇరువురికి పార్టీ హైకమాండ్ సూచించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో అనూహ్యంగా అద్దంకి దయాకర్ కు చోటు దక్కకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంతో అద్దంకి మరో పోస్ట్ ఏదైనా ఇస్తారా అని చర్చ జరుగుతోంది. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
వీరి రాజీనామాతో ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవ్వడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 18 వరకు నామినేషన్ల దాఖలుకు ఈసీ అవకాశం కల్పించింది. 29వ తేదీన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనుంది. ఎన్నికల సంఘం 2 స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడంతో ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా 2 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. అందులో నిజామాబాద్ నుండి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉండి పదవి కోసం నిరీక్షిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు న్యాయం జరిగిందని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. నిజామాబాద్ నగరంలోని కోటగలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ ఇరుక్కుపోయారు. 2 కాళ్లు బయట, బాడీ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి గంటన్నర పాటు ప్రాణాపాయ స్థితిలో నరక యాతన అనుభవించారు. ఫైర్ రెస్క్యూ సహాయక బృందం రంగంలో దిగి సెక్యూరిటీ గార్డ్ ను ప్రాణాలతో బయట తీశారు. నిజామాబాద్ నగరంలోని కోటగలిలో గల లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో సెక్యూరిటీ గార్డ్ ఇరుక్కుపోయి 2 కాళ్లు బయట, బాడీ లోపల ఉండిపోయి చిక్కుకొని గంటకు పైగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరితో ఫైర్ స్టేషన్ రెస్క్యూ టీం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు గంట సేపు లిఫ్టులోనే కాళ్లు బయట, బాడీ లోపల ఉండి ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ ను ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం దాదాపు అరగంటకు పైగా ప్రయత్నించి ఆయనను ప్రాణాలతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ ను హుటాహుటిన 108 వాహనంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్ బ్యాంక్ లో మహేందర్ గౌడ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వాష్రూమ్ కు లిఫ్ట్ లో వెళ్లి తిరిగి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో దిగే క్రమంలో కాళ్లు బయట పెడుతున్న క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయి కాళ్లు బయట, బాడీ లోపల ఉండిపోయి ఇరుక్కుపోయాడు. గంట నుండి అరుపులు, కేకలు పెట్టడంతో స్థానికులు గమనించి హైదరాబాద్ లోని ఫైర్ సహాయక సెంటర్ కు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. హుటాహుటిన నిజామాబాద్ ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి అరగంటలో అతన్ని బయటకు తీశారు. గత కొన్ని రోజులుగా లిఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదని, ఇలాగనే 2-3 సార్లు మధ్యలోనే ఆగిపోవడంతో టెక్నీషియన్లు వచ్చి రిపేర్ చేసి ఆగిపోయిన లిఫ్ట్ ను బాగు చేసి సిబ్బందిని బయటకు తీసిన ఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెప్పుకొచ్చారు. అలాగే ఇదే షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న దావత్ హోటల్లో సిలిండర్లు పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఆర్పడంతో అప్పట్లో కూడా అనేక మంది ప్రాణాలను ఇదే ఫైర్ సిబ్బంది కాపాడారు. కానీ ఈ కాంప్లెక్స్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఫైర్ ఆఫీసర్లపై మండిపడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 2 ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా షాపింగ్ కాంప్లెక్స్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు, పోలీసులు ఫైర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు, ఫైర్ స్టేషన్ అధికారులు యజమానిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుని ఫైర్ సేఫ్టీ, తద్వారా లిఫ్ట్ లోపల సవరణపై సమగ్రంగా దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆల్రెడీ ఒక కాలు డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది, గట్టిగా లిఫ్ట్ అయిపోయి మన సైడ్ మొత్తం కంప్లీట్ లిఫ్ట్ ఏది బ్రేక్ చేసేసి వ్యక్తిని లిఫ్ట్ నుంచి అవ్వడం. అంటే ఎంతసేపటి నుంచి అందులో మినిమం 45 మినిట్స్ అవుతుందంట లిఫ్ట్ ఏరుకొనేసి. మా కాల్ 9 o'clock కాల్ వచ్చింది, రాగానే ఇమీడియట్గా టర్న్ అవుట్ కావడం జరిగింది. జస్ట్ ఒక 10 minutes 15 minutes బయట తీసుకెళ్ళాం. మన లోపల లిఫ్ట్ కింద పడిపో ప్రాబ్లం ఉంటుందని చెప్పి పైన వచ్చి లోక్ సాయంత్రం లిఫ్ట్ నుంచి వ్యక్తిని బయట ఎక్కపోవడానికి లిఫ్టే కారణమా సార్, లేకపోతే అంటే ఎట్లా సార్ ఇప్పుడు ఏదైనా కేసు చేస్తారు దీని మీద? ఏమో మా ఆఫీసర్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో పర్యటించారు. డిచ్పల్లి మండలం ధర్మారంలో ఆయనకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ధర్మారం గ్రామంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సందర్భంగా స్వాగతం పలికారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. డిచ్పల్లి మండలం ధర్మారంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు స్వగృహంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మలకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె నాగేష్ రెడ్డి, అమృతాపూర్ గంగాధర్, బాగారెడ్డి, అజార్ కిషన్ రావు రైతులు. అనంతరం నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామంలో శ్రీ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరలి వెళ్లారు. సిపిఐ పార్లమెంటరీ సమావేశాన్ని జయప్రదం చేయండి సిపిఐ నగర కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. కాలూరు రోడ్లోని కార్యాలయంలో జరిగే సమావేశాన్ని విజయవంతంగా చేయాలని కోరారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గురువారం ఉదయం కాలూరు రోడ్లో గల ఏఐటీయూసీ కార్యాలయంలో సిపిఐ పార్లమెంటరీ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్యపద్మ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సకాలంలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జరిగేటటువంటి సిపిఐ నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ శ్రేణుల్ని, అదే రకంగా నిజామాబాద్ నగర సిపిఐ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో సిపిఐ అనుసరించేటటువంటి వ్యూహం, ఎత్తుగడలు, చేసేటటువంటి కార్యక్రమాల మీద చర్చతో పాటు నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ స్థాయిలో పార్టీ నిర్మాణం పైన చర్చ ఉండబోతా ఉన్నది. సమావేశానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్యపద్మ గారు, అదే రకంగా జిల్లా కార్యదర్శి సుధాకర్ గారు, సీనియర్ నాయకులు కంజర భూమన్న, ఇతర నాయకులు హాజరవుతున్నారు. కాబట్టి సిపిఐ శ్రేణులు సకాలంలో హాజరై ఈ సమావేశాన్ని జెనసిస్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వారి ఆధ్వర్యంలో 21 జనవరి ఆదివారం రోజున ప్రాథమిక వైద్య శిబిరం. డాక్టర్ పూర్ణిమా దుర్గా, ఫెసిలిటీ కన్సల్టెంట్, ఎంఓఎం, ఐవీఎఫ్ మరియు రీసెర్చ్ సెంటర్, మెహదీపట్నం. డాక్టర్ కె స్వామి, ఎండి, డీజీఓ, ఇన్ఫెసిలిటీ మరియు ఎండోస్కోపిక్ స్పెషలిస్ట్. డాక్టర్ అన్నపూర్ణ, ఎంబీబీఎస్, గైనకాలజిస్ట్ వారిచే వైద్య పరీక్షలు. కన్సల్టెంట్ ఫీజు 500 మాత్రమే. ఫ్రీ రిజిస్ట్రేషన్. వివాహం జరిగి 2 ఏళ్లైనా సంతానం కలగని మహిళలు, క్రమం తప్పిన ఋతుస్రావం, పొలిటిషియన్ బ్లాక్, పీసీఓడి ఫెయిల్, ఐవీఎస్, లాప్రోస్కోపిక్ సర్జరీ, మగవారిలో 0 స్పామ్ కౌంట్, తక్కువ స్పామ్, ఇతర సమస్యల ఐవీఐఎఫ్, ఐసీఎస్ఐ పై ప్రత్యేక డిస్కౌంట్. జెనసిస్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, తిలక్ గార్డెన్, ఖలీల్వాడి, నిజామాబాద్. రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9898683636, 7799789023. బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఈ కోవెల విరాజిల్లుతోంది. ఆలయంలో భక్తులు సమర్పించిన వాటిని లెక్కింపు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో బుధవారం రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1,35,265 రూపాయలు భక్తుల కానుకల ద్వారా వచ్చినవని దేవాదాయ ధర్మశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ కమల, ఈవో రవీందర్ గుప్తా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బీర్కూర్ శంకర్ మరియు వారి పాలక మండలి, అలాగే హుండీ లెక్కింపులో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లెక్కింపు సమయం ప్రత్యేక నిఘా మధ్య జరిగిందన్నారు. భక్తులు, ఆలయ పాలక మండలి వారు కలిసి లెక్కింపు చేశారు. నమశివాయ. శ్రీ చక్రేశ్వర శివ మందిర్ బోధన్ పట్టణంలో గల అతి పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయం నందు ఈరోజు దాదాపు 3 నెలల ఉండి ఈరోజు విప్పనైనది. అట్టి ఉండి అందు మొత్తము నాణ్యాలు రూపాయలు కలిపి 1,35,265 వచ్చినవి. అందరికీ ధన్యవాదాలు. చక్రేశ్వర శివాలయము బోధన్ పట్టణంలో గల అతి ప్రాచీనమైన దేవాలయము. ఈ దేవాలయం నందు ఈరోజు ఆలయానికి సంబంధించిన హుండీలు విప్పడం జరిగింది. ఇట్టి హుండీలు పరిశీలకుల గారి ఆధ్వర్యంలో, నిజామాబాద్ పరిశీలకుల గారి ఆధ్వర్యంలో ఈ హుండీలు చైర్మను మరియు పెస్మిత్రులు అందరి సమక్షంలో, పోలీస్ శాఖ వారి సమక్షంలో హుండీలను ఈరోజు ఓపెన్ చేయడం జరిగినది.
ఇట్టి హుండీలయందు 1,35,265 రూపాయలు వెళ్ళినవి అని ఈ యొక్క కానుకలను హుండీల ద్వారా వెళ్ళినవి దేవాలయ ఖాతాయందు జమ చేయుటకు నిశ్చయించనైనది. కావున ఇట్టి సమాచారము వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమ ఇసుక రవాణాతో లక్షలు గడిస్తున్నారు. కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న వ్యవహారం బహిర్గతమైంది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక మొరం మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇందల్వాయి మండలం గౌరారం వాగు నుండి రాత్రి సమయంలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ బృందం తెల్లవారుజామున వాగు వద్దకు చేరుకోగా 3 ట్రాక్టర్లు దర్శనమిచ్చాయి. ఇందులో 2 గౌరారంకు చెందినవి కాగా మరొకటి నల్లవల్లికి చెందింది. 3 ట్రాక్టర్లను ఇందల్వాయి పోలీస్ స్టేషన్ కు తరలించామని ఎస్ఐ మహేష్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు యువజన సంఘాలకు తోడ్పాటు అందించారు. వారు ప్రస్తుతం మంచి పొజిషన్ లో ఉండడానికి కారణమైన అధికారిని సన్మానించారు. 1995 కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించి యువజన సంఘాలను ప్రోత్సహించేందుకు గాను చీఫ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యూత్ పేరిట డిసెంబర్ 1, 1996లో మొదలుపెట్టారు. అప్పుడు జిల్లా యువజన శాఖ అధికారిగా ఉన్న వెంకటేశ్వర్లు అందించిన ప్రోత్సాహంతో ఊపడి పొంది మంచి హోదాలో ఉన్నవారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. యువత స్థిరత్వానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రుణాలు అందించిన నాటి యువజన అధికారిని ముఖ్య అతిథిగా పిలిపించి ఘనంగా సన్మానించారు. యువత కోసం సేవ చేసిన ఆయన సేవలను కొనియాడారు. పూలమాలలతో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 1995లో ఏర్పాటు చేసినటువంటి సీఎంఈవై మోటివేటర్స్ అందరం కూడా ఈరోజు కలవడం జరిగింది. అయితే మా అందరికీ మంచి గురువు, మరి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించిన వ్యక్తి మా వెంకటేశ్వర సార్ గారు. మరి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్ల మాకు ఉంటాయని కోరుతూ, మరి మేమందరం కూడా ఆత్మీయ సమ్మేళనంగా ప్రతి ఒక్క రంగంలో ముందున్నాము. అయినా అందరం కూడా కలిసి సమాజ సేవలో ముందుండాలన్న ఒక ఆకాంక్షతోటి మరి ప్రతి దగ్గర కూడా ఎవరు ఏ రకంగా ఉన్నా మనమందరం కూడా మిత్రుడిగా ఏ హోదాలో ఉన్నా మిత్రత్వం అనే దానికి మంచి స్థానంగా గుర్తింపుగా లభించిన దానికి మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటిపై నడిపించినటువంటి మా గురువర్యులు వెంకటేశ్వర సార్ గారికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు బస్ స్టాండ్ లో నెలకొన్న డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని డిపో మేనేజర్ కి సిపిఎం వినతి పత్రం అందజేసింది. మురికి కాలువ వల్ల వచ్చే దుర్గంధం వల్ల ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సిపిఎం పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ ఆర్మూర్ బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీదేవి మెడికల్ బిల్డింగ్ లో ఉంటున్న కిరాయి వాళ్లు వాడిన మురికి వాటర్ లీక్ అయి బస్టాండ్ లోకి వెళ్తున్నాయని తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ అధికారులు చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, దీని కారణంగా బస్టాండ్ కు వస్తున్న బస్సులు మరియు ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ మురికి వాటర్ రోడ్డు ఇరువైపులా పండ్లు అమ్ముకునే షట్టర్లోకి రావడంతో పండ్ల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ పండ్లపై ఈగలు దోమలు వాలినా పండ్లను ప్రజలు కొంటున్నారని, బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న హోటల్లో ప్రజలు టిఫిన్స్ చేసి అనారోగ్యాలకు గురవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే శ్రీదేవి కాంప్లెక్స్ డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ఆర్మూర్ బస్టాండ్ చుట్టుపక్కల ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, లేని పక్షంలో ఆర్టీసీ ఎదుట కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు తొగాటి భూమన్న, సిద్దాల నాగరాజు, చెరుకు నారాయణ, ఓంకార్, ఫిరోజ్ ఖాన్, జి కిషన్, గంగా నరసయ్య, వెంకటేష్, నరేందర్, నదీంబాయి, దీపేందర్ తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ఇదే పద్ధతిలో శ్రీదేవి మెడికల్ షాప్లో దిక్కు నుండి వచ్చి డైరెక్ట్ వెళ్ళిపోకుండా బస్టాండ్ లోపలికే వస్తున్నాయి. ఇప్పుడు ప్యాసింజర్లు మర్చిపోయే ప్యాసింజర్లు ఇక్కడ ముందట ఉన్న షాప్ యజమానులు ఈ వాసనకు ఈ నీటిని తొక్కుకుంటా రావడానికి చాలా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నేను ఇంతకుముందు మొన్న 4 రోజుల క్రితం కూడా డిఎం గారికి ఒక వినతి పత్రం ఇచ్చుకున్నా. ఇంతవరకు దాని మీద చర్య లేదు. దయచేసి మున్సిపాలిటీ మన ఆర్టీసీ డిఎం ఇద్దరు కలిసి ఈ డ్రైనేజీని
హాస్పిటల్ అది ఇప్పుడు మెయిన్ రోడ్ ప్రక్క నుంచి పోయేటట్టు చూడాల్సిందిగా మనవి చేస్తున్నా. ఈ ఉద్యమానికి సిపిఐఎంఎల్ సోదరులందరికీ సిపిఎం సోదరులకు అందరికీ ఈ ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బస్టాండ్కు అతి దగ్గరమైనటువంటి శ్రీదేవి మెడికల్ ఉంది. మెడికల్లో 3 అంతస్తుల బంగ్లాని నిర్మించుకొని మరి కిరాయిదారులు మరి అట్లాగే ఓనర్లు కూడా మరి అక్కడ నివసిస్తున్నారు. ఆ నివసిస్తుంటే మరి వాళ్ళు కడిగినటువంటి అంటు కడిగిన నీళ్లు బస్టాండ్లకు వస్తున్నాయి. మరి అట్లాగే స్నానాలు చేసిన నీళ్లు బస్టాండ్లకు వస్తున్నాయి. మరి అట్లాగే మరి పైకాన పోయిన నీళ్లు కూడా మరి సెప్టిక్ ట్యాంకుల ద్వారా కూడా ఈ నీళ్ళకి వస్తున్నాయి. మరి దాన్ని తక్షణమే మున్సిపల్ అధికారులు మరి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి మరి ఈ డ్రైనేజీని కట్టి మరి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన పరిస్థితి ఇలా ఆర్టీసీ కార్మికులు మరి అట్లాగే మున్సిపల్ సిబ్బందిపై ఉన్నది. మరి నేను ఒకటే గమనిక చేస్తున్నా, మున్సిపల్ కమిషనర్ గారు అయ్యా మరి ఇక్కడ రకరకాల రోగాలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.